అందరికీ దండం పెట్టి చెప్తున్నాను. అప్పు చేసి తేకండి. స్టాక్ మార్కెట్లకు కానీ, మ్యూచువల్ ఫండ్కి కానీ, ట్రేడింగ్ కానీ అప్పు చేసి ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు ఒక కుటుంబాన్ని నడుపుకుంటూ ఒక పద్ధతిగా, అంటే మరీ పొదుపుగా కాకుండా, పీసినారి లెక్క కాకుండా, జలసాగా దుబాయ్లో ఖర్చు పోకుండా ఒక పద్ధతి ప్రకారం కుటుంబాన్ని లీడ్ చేస్తూ మిగిలిన డబ్బును మీరు సేవ్ చేయండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మనం అనుకున్న ప్రకారం ప్లాన్ బి కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి అప్పు చేసి మాత్రం తేకండి. ఇది నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. మనశ్శాంతిగా ఉండడం కోసం అప్పు చేసి తేకండి. ఎందుకంటే ట్రేడింగ్లో డబ్బులు వస్తాయి, ఒకసారి పోతాయి, వస్తాయి. తర్వాత స్టాక్ మార్కెట్లో మనం అనుకున్న రిజల్ట్ రావు. మ్యూచువల్ ఫండ్లో కూడా సమ్ మిస్టేక్ అవుతుంటుంది. కాబట్టి మనం హ్యాపీగా ఉండడం కోసం మనం అనుకున్న ప్లాన్ ఏ ప్రకారం మార్కెట్లో డబ్బులు వస్తే హ్యాపీ. ఒకవేళ రాదనుకోండి, బాధపడిన అవసరం లేదు. కాబట్టి అప్పు చేసి తేయకూడదు. ఇక మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీరు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. పర్ఫెక్ట్ నాలెడ్జ్, మా స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటేనే చేయండి. లేదంటే గురువుల దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన విఎం వెళ్తే విజయ్ గారు మంచి ట్రైనింగ్ ఇస్తారు. సో అలా ట్రేడింగ్ టిప్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని తప్ప ఓన్గా నిర్ణయాలు తీసుకోకండి.